నమస్తే. నా పేరు రచన ఆగాషే. నేను హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఇక్కడ అట్ ఐహెచ్ఎం హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ డీడీ కాలనీ ఉన్న దాంట్లో. ఇంకా ఇది ఒకే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ పనిచేస్తుంది. మిగతా అన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టూరిజంతో అఫిలియేటెడ్ ఉన్నాము. ఇంకా ఇక్కడ చాలా కోర్సెస్ ఎలా ఉంటాయంటే పిల్లలకి ఈరోజు 4 జాబ్ ఆఫర్స్ వచ్చాయి. ఈరోజు ఇంటర్వ్యూ జరిగింది, ఇమీడియట్లీ 4 జాబ్ ఆఫర్స్ వచ్చాయి. అది కూడా చాలా పెద్ద పెద్ద హోటల్ చైన్స్లో మేనేజ్మెంట్ ట్రైనీగా, ఇంకా సూపర్వైజరీ ట్రైనీగా అటువంటి జాబ్స్ వస్తాయి. అయితే మనము అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నాము, ఇది అంటున్నాము, కానీ మా కోర్స్ చేసిన వాళ్ళ దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ లాంటిది మాకు కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా ఒక రూట్ ఉంటుంది. దాన్ని తప్ప వాళ్ళు కావాలంటే వాళ్ళు ఎయిర్లైన్స్ వెళ్ళొచ్చు, క్రూజ్ లైనర్స్ వెళ్ళొచ్చు, హోటల్స్లో వెళ్ళొచ్చు, హాస్పిటల్లో కూడా ఉంది, హాస్పిటల్ కేటరింగ్ ఉంది, హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దాన్ని తప్ప ఫెసిలిటీ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఎంఎన్సీస్లో చాలామంది పిల్లలు ఉన్నారు. అయితే ఎంఎన్సీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ పిల్లలేమో ఫెసిలిటీస్ మేనేజ్ చేస్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీస్ మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు. అయితే ఇటువంటి ఆప్షన్స్ అన్నీ అందరికీ అవైలబుల్ ఉంటాయి పిల్లలకి. మేము ఇక్కడ 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఇస్తాము. అంటే పిల్లలకి మేము కనీసం 40 కంపెనీస్, 35 and 40 కంపెనీస్ వరకు ఇక్కడ వస్తాయి. వాళ్ళు రిక్రూట్ చేస్తారు. ఇంకా కట్ ఆఫ్ స్టార్టింగ్ సాలరీ కనీసం 3 lakhs per annum కన్నా పైనే ఉండాలి. దాని తర్వాతే మేము వాళ్ళని ఇక్కడ ఇన్వైట్ చేస్తాము. దానికన్నా తక్కువ మేము యాక్సెప్ట్ చేయము. అయితే స్టూడెంట్స్ ఎవరు జాయిన్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళ కోసము ఎన్ని ఆపర్చునిటీస్ వస్తాయి అన్నీ మేము దలుచుతాము ఇక్కడ. ఇంకా ఈ కోర్స్ ఏంటంటే ఫుడ్ ఉంది. ఫుడ్ ఉట్టి ఇండియన్ ఫుడ్ కాదు, ఇంటర్నేషనల్ క్విజీన్స్ అవన్నీ ఇక్కడ సెలబ్రేట్ చేస్తాము. ఫెస్టివల్స్ ఆర్గనైజ్ చేస్తాం మేము. అయితే ఆ ఫెస్టివల్స్ వల్ల మేము షెఫ్స్ని బయట నుంచి పిలిపిస్తాము, లేకపోతే మేము హోటల్ జనరల్ మేనేజర్స్ని రమ్మని చెప్తాము, ఇంకా మేము హోటల్ హెచ్ఆర్ మేనేజర్స్, ఇంకా ట్రైనింగ్ మేనేజర్స్ని రమ్మని చెప్తాము. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈ పిల్లల స్కిల్ చూసి చాలా ఇంప్రెస్ అవుతారు. అయితే వాళ్ళకి అక్కడికే జాబ్ ఆఫర్స్ ఇచ్చేస్తారు. అటువంటి కూడా చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. క్రాఫ్ట్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ మాకు బీఎస్సీ ఉంది ఒకటి, 3 years కోర్స్. అది బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ అంటాం దాన్ని. దాని తర్వాత ఎంఎస్సీ ఉంది 2 yearsది. క్రాఫ్ట్ కోర్స్ ఉంది 1.5 yearsది. 1 year ఇక్కడ 2 semesters అయిన తర్వాత హోటల్ ఇండస్ట్రీలో వెళ్ళి వాళ్ళు ట్రైనింగ్ చేస్తారు. ఆ క్రాఫ్ట్ కోర్స్ ఉట్టి కిచెన్ ఓరియంటెడ్ ఉంది. అయితే కిచెన్లో పిల్లలకి ఒక కెరియర్ చేసి దాని తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్లో, క్రూజ్ లైనర్స్లో వెళ్ళి ఇక్కడ ఉట్టి హైదరాబాద్లోనే చూస్తే మా క్రాఫ్ట్ కోర్స్ పిల్లలు కనీసం వాళ్ళ రెస్టారెంట్స్ ఒక 10 మంది అయినా ఉన్నారు, 10 కన్నా ఎక్కువ మంది కూడా ఉన్నారు ఇక్కడ. ఇంకా అది తప్ప మేము క్రాఫ్ట్ కోర్స్ అండ్ F&B సర్వీస్ కూడా ఉంది. పిల్లలు కావాలంటే F&B సర్వీస్ చేసుకోవడానికి హోటల్స్లో, రెస్టారెంట్స్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది కూడా చేయొచ్చు ఇక్కడ వచ్చి మా దగ్గర మేము నేర్పిస్తాము. బార్ టెండింగ్ ఉంది. బార్ టెండింగ్ కూడా ఫ్లేరింగ్ అంటాము, మిక్సాలజీ అంటాము. ఇప్పటికీ చాలా టర్మినాలజీ వేరుగా అయింది. ఆ టర్మినాలజీ పట్టి అంతా వాళ్ళు ఎంత ఫ్లేరింగ్ చేసి షో చేయొచ్చు, షోమెన్షిప్ సార్ ఎప్పుడు అంటారు. మా స్టూడెంట్స్ ఏమో షోమెన్స్. మీరు వాళ్ళ దగ్గర ఇప్పుడు పిల్లలే ఇక్కడ ఆర్గనైజ్ చేశారంతా. క్యారల్ సింగింగ్ కూడా వాళ్ళే చేస్తున్నారు, కుకింగ్ కూడా వాళ్ళే చేస్తున్నారు. ఈ డెకరేషన్ అంతా మీరు చూస్తారు, ఆ డెకరేషన్ కూడా పిల్లలే చేశారు. మా ఫ్యాకల్టీ మేమందరము వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉంటాము. ఆ సపోర్ట్ని బట్టి వాళ్ళు అంత నేర్చుకుని ఇదే సేమ్ వాళ్ళు హోటల్లో అప్లై చేయడానికి వాళ్ళకి అది ఈక్విప్ అయిపోతారు పిల్లలు. ఇప్పుడు ఎలా ఈ కోర్స్ జాయిన్ చేయాలని ఆలోచిస్తే ఈ కోర్స్ జాయిన్ చేయడానికి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పేరేమో NCHMCT JEE NTA అని పిలుస్తారు దాన్ని. నేషనల్ టెస్టింగ్ అకాడమీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కలిసి నోయిడాలో ఉంది మా హెడ్ ఆఫీస్. అక్కడి నుంచి వాళ్ళు ఈ ఎగ్జామ్ ఆర్గనైజ్ చేస్తారు. అయితే మీరు ఇంజనీరింగ్ లేకపోతే మెడికల్ అంటారు, కానీ దానికన్నా మా దాంట్లో కూడా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో పిల్లలు ఇంగ్లీష్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, దాని తర్వాత జనరల్ రీజనింగ్ ఉంటుంది, కొంచెం సర్వీస్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. 12th class చేసిన తర్వాత పిల్లలందరూ హాయిగా దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. అంటే దీనికి అంత ఇబ్బంది ఏమి ఉండదు దాన్ని క్వాలిఫై చేయడానికి. ఈ ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ బాకీ మిగతా వాళ్ళ జేఈ లాగానే మా దాంట్లో కూడా కౌన్సిలింగ్ అవుతుంది. నేషనల్ లెవెల్లో 21+ కాలేజెస్ ఉన్నాయి. సెంట్రల్ IHMs 19-20+ స్టేట్ IHMs ఉన్నాయి.
ఇంకా ప్రైవేట్ ఐహెచ్ఎమ్స్ కూడా ఉన్నాయి అఫిలియేటెడ్ టు నేషనల్ కౌన్సిల్. అయితే వాళ్ళకి ఇన్ని చోట్లలో అడ్మిషన్ తీసుకోవడానికి వీలవుతుంది. వాళ్ళు జేఈ చేసిన తర్వాత ర్యాంక్ని బట్టి వాళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చు. 3 years కోర్స్ ఇక్కడ చేసిన తర్వాత వాళ్ళకి మేము ప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తాము. మేము ఎంత అష్యూరెన్స్ అందరికీ ఎన్ని ఆపర్చునిటీస్ చూపిస్తాము అది మేము ఆల్రెడీ చెప్పాము ఎక్కడెక్కడ వాళ్ళు వెళ్ళొచ్చు. ఇంకా బ్యాక్వర్డ్ పిల్లలు ఉన్నారు, కొంతమంది ఫీజు పే చేయడానికి ఇబ్బంది అవుతుంది, లేకపోతే మన రిజర్వ్డ్ ఉన్నారు పిల్లలు, వాళ్ళ కోసము చాలా బాగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్కాలర్షిప్స్ ఆఫర్ చేస్తారు, ఒట్టి ఫీజు అదంతా వాళ్ళకి రికవర్ అయిపోతుంది, అంతంత హెల్ప్ వాళ్ళకి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా దొరుకుతుంది. ఇంకా ఇది గవర్నమెంట్ కాలేజ్ ఉంది, మాకు కూడా ఈజీ అయిపోతుంది ఇదంతా వాళ్ళకి నోటిఫై చేసి వాళ్ళ దగ్గర ఆ ఆపర్చునిటీస్ వాళ్ళకి పొందించడానికి. ఈ కోర్స్ ఏమో హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటాం మేము. అంటే ఒక స్టూడెంట్ అమ్మాయి ఉన్న అబ్బాయి ఉన్న వాళ్ళకి కిచెన్ నేర్చుకుంటారు, హౌస్ కీపింగ్ నేర్చుకుంటారు, ఫ్రంట్ ఆఫీస్ నేర్చుకుంటారు, సాఫ్ట్ స్కిల్స్ వస్తాయి వాళ్ళకి, ఎలా ఎవరితో బిహేవ్ చేయాలి, ఎటికెట్స్ నేర్చుకుంటారు, అవన్నీ వాళ్ళకి మేము ఇక్కడ నేర్పిస్తాము. సర్వీస్ ఉంటుంది, సేల్స్ అండ్ మార్కెటింగ్లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి హెచ్ఆర్లో కూడా వెళ్ళొచ్చు వాళ్ళకి అవెన్యూస్ ఇంకా ఆపర్చునిటీ చాలా ఉంటాయి. జాబ్ స్కోప్స్ ఏమో ఒక లిమిటెడ్ లేదు. ఇది చేసిన తర్వాత మీరు వేరే డిగ్రీ కోర్సెస్ ఏదన్నా చేశారంటే బహుశా ఒకే స్ట్రీమ్లో దొరుకుతుంది, కానీ దీంట్లో అన్ని స్ట్రీమ్స్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. దాన్ని తప్ప ఇప్పుడు ఏజ్ బ్యారియర్ కూడా లేదు, ఏజ్ రెస్ట్రిక్షన్ లేదు. మీరు ఏ ఏజ్ ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడ జాయిన్ చేసుకోవడానికి జేఈ త్రూ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇవ్వచ్చు. అది ఒక ఆప్షన్ దొరికింది పిల్లలకి. ఇంకా ఎవరైనా చేసుకోవాలంటే చేయదలిస్తే ఈ కోర్స్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఓపెన్ ఉన్నాయి. వాళ్ళు క్లాసెస్ మా దగ్గర జాయిన్ చేసుకోవచ్చు. అయితే ఏజ్ బ్యారియర్ కూడా లేదు ఇప్పుడు. ఇంకా ఏ స్ట్రీమ్ అయినా మీరు బీకామ్ ఉన్నా కూడా, బీఎస్సీ ఉన్నా కూడా, అంటే బయాలజీ చేశారు, మ్యాథమెటిక్స్ చేశారు, లేకపోతే మీరు ఏదన్నా సబ్జెక్ట్ చేసినా కూడా, స్ట్రీమ్ చేసినా కూడా ఇక్కడ మీకు జాయిన్ చేయడానికి ఉంటుంది. ఎనీ స్ట్రీమ్ ఇక్కడ వాళ్ళు జాయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తారు పిల్లలు చేశారు, కిచెన్ పిల్లలందరూ ఈ షో సెటప్ చేసేటట్టు నేను చెప్పినట్టు. ఇంకా చాలా షెఫ్స్ వస్తున్నారు వేరే 5 star హోటల్ నుంచి, ఇంకా పెద్ద రెస్టారెంట్స్ నుంచి. హైదరాబాద్లో అంటే మీరు చూసుంటారు మెచ్చిన రెస్టారెంట్స్ ఏమున్నాయి అక్కడ కూడా. ఈరోజే మాకు న్యూస్ వచ్చింది, మా స్టూడెంట్ ఒక అబ్బాయికి మిషలిన్ స్టార్ దొరికిందనేసి. ఇప్పుడు మా మధ్యలో వీ హ్యావ్ అట్లీస్ట్ 3-4 అల్యూమినస్ షెఫ్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళు 2000 పాస్అవుట్ నుంచి కూడా ఇక్కడ వరకు వచ్చారు దీనికోసమే, ఉట్టి ఈవెంట్ని జాయిన్ చేసుకోవడానికి. సో ఇట్ ఈస్ అ వెరీ వెల్ నోన్ కోర్స్. మా 27th రోజున ఆఫ్ April జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డిక్లేర్ చేశారు టెస్ట్ కోసము. ఇంకా ఇది ఓపెన్ ఉంది, మీరు ఎప్పుడు మా వెబ్సైట్ లాగిన్ చేయొచ్చు www.ihmhyd.org. మా ఇన్స్టా పేజెస్ ఫాలో చేయొచ్చు, మా ఫేస్బుక్ ఫాలో చేయొచ్చు, దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. దీన్ని చూసుకొని పిల్లలు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ సీట్ వచ్చేటట్టు ఆపర్చునిటీ అది ఉంటుంది. థ్యాంక్ యూ.